శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఫిబ్రవరి 16 నుంచి 28 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. కుంభరాశి వారికి ఈ పక్షంలో శని, బుధ, రవి గ్రహాలు రాశి అందే సంచరించడం జరుగుతుంది. ఏదైనా ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏదైనా ఒక కొత్త పదవి కానీ ఉపాధి అవకాశాలు కానీ జాతకుడికి లభించే అవకాశం ఉంది. ఏదైనా ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ వారసత్వంగా వచ్చే పదవి లాంటిది ఏవైనా రావడం జరుగుతూ ఉంటుంది. లేదంటే మీ యొక్క పెద్దవారితో కలిసి, మీ తండ్రి గారితో కలిసి వారు చేస్తున్నటువంటి వృత్తిని కంటిన్యూ చేసే విధంగా ఈ గ్రహస్థితి కొంతవరకు చెప్తుంది. అయితే మీ యొక్క వృత్తి వ్యవహారాల్లో కొత్త పార్ట్నర్స్ని చేర్చుకోవడం, చాలా వరకు ఆదాయ వనరులు పెంచుకునే ప్రయత్నాలు చేయడం కూడా జరిగే అవకాశం ఉన్నది. అయితే చాలా సందర్భాల్లో మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నానికి ఏదో ఒక అడ్డంకి రావడం, చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులు మిమ్మల్ని విమర్శించడం, మీకు ఏ విధంగా కూడా ప్రోత్సాహాన్ని ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. చాలా సహనంతో, ఓర్పుతో మీ యొక్క ప్రయత్నాలు చేసుకోవాలి తప్ప ఏమాత్రం తొందరపడినా అది మొత్తం నాశనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా ముఖ్యమైన సూచన ఏంటంటే, ఈ రాశి మరియు లగ్నం వారికి ఈ సమయంలో మీరు ఎటువంటి కొత్త వ్యవహారాలు చేపట్టడం కానీ, కొత్త వ్యాపారాలు చేయడం, పెట్టుబడి పెట్టడం, ఎవరినో నమ్మి వారికి ధనం ఇవ్వడం, వాడితో కలిసి వ్యాపారం చేయడం, ఇవన్నీ కూడా చాలా వరకు ఆగిపోవడం మంచిది. రాబోయే గ్రహస్థితి, ప్రస్తుత గ్రహస్థితి మీకు చాలా వరకు ఉన్న ప్రాంతాల నుంచి వేరే చోటికి మారడానికి, లేదంటే ఉన్న ఉద్యోగాన్ని మానేసి ఇంకో దాంట్లో మారడానికి కూడా సూచిస్తున్నాయి. కాబట్టి తొందరపడి ఎటువంటి ధనం చేజారినా జీవితంలో మరి తిరిగి పొందలేని స్థితి కనబడుతూ ఉంటుంది. సో ఇక మనకి మీ కుటుంబంలో ఏదో ఒక సంఘటన మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మీ యొక్క ప్రమేయం లేకుండానే చాలా విషయాలు, చాలా నిర్ణయాలు మీ కుటుంబ సభ్యులు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ముఖ్యమైనటువంటి వివాహ విషయాల్లో కూడా ఏదో ఒక ఇబ్బంది, అనర్థం, లేదంటే ఒక ప్రోత్సాహకరమైనటువంటి ఇంటర్కేస్ట్ వ్యవహారం లాంటిది, మీకు ఇష్టం లేని వివాహం జరగడం లాంటివి కూడా జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా వరకు దీంట్లో మౌనంగా ఉండడం తప్ప పెద్దగా మనం చేసేది ఏమీ లేదు. అలాగే మీ వ్యక్తిగత విషయాల్లో కూడా మీ యొక్క వ్యక్తిగత వివాహం కానీ చాలా వరకు వాయిదా పడే అవకాశం ఉంది. ప్రేమని త్యాగం చేయవలసి ఉంటుంది కొద్ది రోజుల పాటు. సాధారణంగా ఈ కుంభరాశి లగ్నంలో జన్మించిన వారు ఏదైనా వారు ఎర్లీ స్టేజ్లో, అంటే 26, 25, 24 ఏజ్లో వివాహం అయితే ఓకే. లేని పక్షంలో ఏదో కారణం వల్ల అప్పట్లో ఏదైనా ప్రేమ వ్యవహారంలో ఫెయిల్యూరో, త్యాగమో చేసి ఉంటే అది మళ్ళా మీకు 36 లేదా 42 దాకా కూడా వాయిదా పడే సూచనలు ఉంటాయి. సరే, కొంతమంది అసలు వివాహం మీదే విరక్తి కలిగి మొత్తం జీవితం అంతా కుటుంబం కోసం త్యాగం చేసిన వాళ్ళు కూడా ఎక్కువగా మనకి ఈ కుంభరాశిలో కనబడుతుంటారు. అయితే వీరి యొక్క ఆదర్శాన్ని కూడా మిగతా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా అవకాశంగా తీసుకొని పెద్దగా వీళ్ళ మీద శ్రద్ధ పెట్టరు, అటు వివాహం చేయరు, వీళ్ళ కోసం ఆలోచించరు, ఏదో 2 in 1లా ఉపయోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కుంభరాశి వారు ఎప్పుడన్నా సరే మీకోసం మీరు ఆలోచించాలి. ఆల్రెడీ వివాహం అయి ఉంటే మీ భార్య, మీ పిల్లల కోసం ముందు ప్రాధాన్యత ఇచ్చి తర్వాత మిగతా వారి కోసం ఆలోచిస్తే చివరి జీవితంలో మీ పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకుంటారు, మీ భార్య కూడా అనురాగంతో చూసుకోవడం జరుగుతుంటుంది. అదే ఇప్పుడు వ్యతిరేకంగా ఉంటే తర్వాత మీరు ఒంటరిగా మీ జీవితాన్ని లీడ్ చేయవలసి ఉంటుంది. బట్ ఏదైనా ప్రస్తుత గ్రహస్థితిలో మీకున్నటువంటి పరిస్థితి కొద్దిగా ఓపిక పడితే చాలా సందర్భాల్లో తర్వాత బాగుంటుంది. అంటే కొద్ది రోజులు వెయిట్ చేయండి. చతుర్థంలో గురుగ్రహ అనుగ్రహం ఉండడం వల్ల సౌకర్యాలకి ఎటువంటి లోటు రాదు. అయితే విద్యార్థులు
చాలా వరకు ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించి కష్టపడి చదివితే తప్ప ఈ సంవత్సరం మీరు పరీక్షల్లో గట్టెక్కడం అన్నది చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో పరీక్షలు పోవడం, ఫెయిల్ అవ్వడం పెద్దగా ఏమీ కనబడడం లేదు. ఏదో కొంతమంది బాగా రూరల్ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి జరిగితే జరగచ్చు తప్ప ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి చదువులు కూడా పెద్దగా ఆ విధంగా లేదు. బట్ అయితే ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీకి వెళ్ళే టైంలోనూ కొంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు మొత్తం సబ్జెక్టులన్నీ ఒకే చోట అంటే అన్నిసార్లు రాయడం ఎందుకని ఒకేసారి రాసి పాస్ అవ్వచ్చని చాలామంది వెయిట్ చేస్తుంటారు. అటువంటి వారికి చదువు ఆగిపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా వరకు మరి ఎప్పటి నుంచే ఎప్పటికైనా శుభ్రంగా చదువు మీద దృష్టి పెడితే తర్వాత మరి ఇటువంటి ఇబ్బంది పడకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీగా విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టాలి. వ్యాపారం చేస్తున్న వాళ్ళు చాలా వరకు కొత్త వ్యవహారాలకి ఫుల్ స్టాప్ పెట్టి ప్రస్తుతం ఉన్నదాన్నే జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే పెళ్లి విషయంలో చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అలాగే ఈ కుజుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల వృత్తిలో సడన్గా మార్పు వచ్చే కారణాలు కనబడుతుంటాయి కాబట్టి తొందరపడొద్దు. ఏదో కష్టపడి ఉన్నదాన్నే కంటిన్యూ చేసుకోండి. ఈజీ మనీ, స్పెక్యులేషను, ఈ రమ్మీ, ఆన్లైన్ జోదం లాంటి జోలికి వెళ్లకుండా శ్రద్ధగా విద్య మీద దృష్టి పెడితే అన్నీ మంచి జరుగుతాయి. ఈ మధ్యకాలంలో మీరు ఏ పని ప్రారంభించినా తరచూ మధ్యలో ఆగిపోతుంటాయి. దానికి కారణం ఏంటంటే ఈ గోచార సంచారంలో కుజుడు మిథున కన్య రాశుల్లో సంచరిస్తున్న, కేతువు కన్యా మిథునంలో సంచరిస్తున్న చాలా వరకు పనులు మధ్యలో అయిపోతుంటాయి అన్నమాట. గోచారం అందరికీ వర్తిస్తుంది ఇది. దానివల్ల ఏంటంటే ఈ దోష పరిహారానికి ప్రస్తుతం ఈ స్థితి నడుస్తుంది కాబట్టి సంకష్టాల చతుర్థి మనకి 16వ తారీఖు ఫిబ్రవరి నెలలో రావడం జరుగుతుంది. అంటే విఘ్నేశ్వరుని పూజించుకున్నా మనకి ఆటంకాలు తొలుగుతాయి. బట్ ఆ రోజు ప్రత్యేకంగా చేయించుకోవడం వల్ల చాలా ఎక్కువ ఫలితం పొందడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది విధి విధానంగా విద్యార్థులైనప్పుడు ఏం చేయాలంటే విఘ్నేశ్వరుని గరికతో అర్చించవలసి ఉంటుంది. అలాగే వివాహం కావలసిన వారు మరి సాయంకాలం పూట స్వామికి చేసే అభిషేకంలో పసుపు నీళ్లతో, గంధం నీళ్లతో, కుంకుమ కలిపిన నీళ్లతో అభిషేకం చేయించుకోవడం వల్ల తొందరగా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు అదే రోజు ఆలయంలో జరుగుతున్నటువంటి గణపతి హోమంలో అటుకులు, బెల్లం లేదా తీపి పాయసం మరి ఆ హోమంలో ద్రవ్యంగా ఉపయోగించడం వల్ల చాలా వరకు మీకు ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అన్నిటికీ కూడా కామన్గా ఉన్న చిన్నగా ఇది శాస్త్రంలో చెప్పినటువంటి పరిహారాలు ఈ సంకష్టాల చతుర్థిలో చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ ఫలితాలు తొందరగా ఆగకుండా రావడం జరుగుతూ ఉంటుంది. సార్ అలాగే మన అదృష్టవశాత్తు ఇదే మాసంలో 26వ తారీఖున మహాశివరాత్రి రావడం జరుగుతుంది. మరి ఆ రోజు కంపల్సరిగా నియమంగా ఉంటూ సాధ్యమైనంత వరకు ఏదో ఒక శివాలయాన్ని సందర్శించడం వల్ల శివుడికి అభిషేకం చేసినంత వరకు మనకి ఆ రోజు అంత ఖాళీగా ఉండకపోవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా శివుడికి అభిషేకం చేసుకోవచ్చు. అంటే దేవాలయంలో ఉన్నటువంటి శివలింగానికే కాకుండా చాలా దేవాలయాల్లో బయట కూడా శివలింగాలు ఉండడం జరుగుతుంటుంది. వాటికి కూడా మీరు చక్కగా అభిషేకం చేయించుకోవడం మంచిది, లేదంటే సొంతంగా చేసుకోవడం మంచిది. సో ఈ మధ్యకాలంలో ఈ పాలాభిషేకం మనం చెప్పినప్పుడు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ఈ పాల ప్యాకెట్ ఒకటి కొని దాన్ని కట్ చేసి దాంతోనే అభిషేకం చేయడం జరుగుతుంది. అది చాలా మంచి కరెక్ట్ అయిన విషయం కాదు. ఏదైనా పాలు బయటన్నా కొనొచ్చు, కానీ ఒక మంచి పాత్రలో ఆ పాలు పోయవలసి ఉంటుంది. ఏ అభిషేకం మనం చేసినా సరే ముందుగా శివలింగాన్ని శుద్ధమైనటువంటి జలంతో అభిషేకించి తర్వాత
పాలతో అవ్వచ్చు, పంచదార అవ్వచ్చు, విభూది అవ్వచ్చు, దేంతో అన్నా అభిషేకం చేసుకోండి. మళ్ళా శుభ్రంగా వాటర్తో శుద్ధమైన జలంతో అభిషేకించి అప్పుడు భగవంతుణ్ణి అలంకరించవలసి ఉంటుంది. కనీసం ఒక్క మారేడు దళమైన శివునికి సమర్పించడం వల్ల సమస్త దోషాలు పోతాయి. కాబట్టి మరి చిన్నగా విధి విధానంగా చేస్తూ చేయండి. ఏదో ఒకరు చేస్తుంటే వాళ్ళ మీద ఇంకొకరు పోయడం, ఒకరు పూజ చేస్తుంటే ఇంకొకరు అభిషేకం చేసేయడం, ఇంకొకరు కొబ్బరికాయ కొట్టేయడం, ఆ విధంగా శివుడికి ఇబ్బంది పెట్టకుండా, అతనికి మనశ్శాంతికి ఏమాత్రం భంగం కలగకుండా ప్రశాంతంగా అభిషేకం చేసుకుంటేనే ఆ ఫలితం దక్కుతుంది తప్ప మరి శివునికి కోపం తెప్పించే విధంగా చేశారనుకోండి, మరి దాని ఫలితం ఎంబటినే చూడడం జరుగుతుంది. స్వస్తి.